హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమమధు ఫుడ్ డైటీషియన్. మీ పిల్లలు ఎవరైనా సన్నగా ఉన్నారు, సరైన టైంలో వయసుకి హైట్ సరిగా పెరగడం లేదు, లేదా బాడీలో ఐరన్ తక్కువ ఉంది, హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేవాళ్ళు ఇలా ట్రై చేసి పెట్టండి ఇంట్లో. బయట స్నాక్స్ కొనివ్వకండి. ఇది హెల్దీ రెసిపీ, పైగా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఏం లేదు, ఒక కప్పుతో వేరుశనగ గింజలను తీసుకోండి. తీసుకొని ఇలా బాండీలో వేసుకొని దోరబారుగా వేయించుకోండి. ఆయిల్ గీల్ ఏం యాడ్ చేయక్కర్లేదు. ఉత్త బాండీలో వేయించుకుంటే సరిపోతుంది. సో గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చేటట్టు నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా మీరు వేయించుకున్నట్టయితే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్ మీద పెట్టి వేయించుకోండి. అప్పుడు మీకు పర్ఫెక్ట్గా అనేది ఫ్రై అవుతాయి పల్లీలు. సో ఇలా వేగిన పల్లీల్ని కొద్దిసేపు ఆరబెట్టుకోండి. ఇవి వేడి లేకుండా ఆరిన తర్వాత మిక్సీ జార్లోకి టర్న్ చేసుకుని ఇలా ఫస్ట్ టైం ఇలా కొద్దిగా పలుకులుగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోండి. కొద్దిగా పలుకులైన తర్వాత మీరు తీసుకున్న క్వాంటిటీకి ఒక కప్పు గింజలు కానీ తీసుకున్నారనుకోండి, ఇక్కడ నేను చూపించిన విధంగా దాంతో ఒక అరకప్పు లేదా ఇంకా కొద్ది తక్కువగా స్వీట్ తక్కువ ఉండాలనుకుంటే జాగ్రీ యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి మిక్సీలో వేసుకొని ఇలా నున్నగా గ్రైండ్ అయ్యేటట్టు పౌడర్ చేసుకోండి. సో మీరు శనగ్గింజలు బెల్లం తినమంటే పిల్లలు తినకపోవచ్చు. ఇలా పౌడర్ చేసి పెట్టి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. పైగా ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా. ఇది చాలా మంచి రెసిపీ అండి. ఈజీగా ఇంట్లో పిల్లలకి చాలా బలం అందుతుంది ఇందువల్ల. సో హెల్తీగానే ఉంటారు, హాయిగానే ఉంటారు. చూడు, నేనైతే మా పిల్లలకి ఇదే పెడతాను. వీక్లీ వన్స్ అన్నా పెడతాను నేను కంపల్సరీ. డైలీ ఒక 20 గ్రామ్స్ తిన్నట్టయితే హిమోగ్లోబిన్ ఐరన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది.